అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడన్ని వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మాది డ్రై స్కిన్ అండి, అందుకని చెప్పేసి మేము ఇవన్నీ ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత బాగానే రిజల్ట్ వచ్చినాయండి. ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం వాడచ్చు అనేసి నేనైతే సజెషన్ ఇస్తున్నాను. మీరు చూడండి, కొన్ని అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళవి కూడా కొన్ని బాగానే ఉంటాయి అన్నమాట. ఇద్దరికి మిక్సింగ్గా ఉండేవి కూడా కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి కాబట్టి మేము వాడుతున్నాం. చాలా రోజుల నుంచి వాడుతున్నామండి. ఇవైతే బాగానే రిజల్ట్ కనిపించాయి మాకు, అందుకనేసి నేను కూడా మీకు చెప్పాలి అనేసి నాకు అనిపించింది. కొంతమంది కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను డైలీ ఏమేమి యూజ్ చేస్తానో అది చెప్తున్నాను అనమాట. డైలీ యూజ్ చేసే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనము యాక్చువల్ సిరం ఏదన్నా ఉంటే మీరు సిరం అప్లై చేసుకోండి. నా దగ్గర యాక్చువల్ సిరం అయిపోయిందనమాట, అందుకని నేను చూపించలేదు. విటమిన్ సి సిరం అయితే మీరు ఏదైనా వాడచ్చండి. విటమిన్ సిది అయితే నేను వాడుతున్నాను. మీరు ఫస్ట్ సిరం పెట్టుకోవాలి కదా, సిరం అన్నా పెట్టుకోండి లేదా ఇదైనా పెట్టుకోండి, రెండిట్లో ఒకటి వాడితే సరిపోతుందండి. నేను ఇది పెట్టుకున్న వెంటనే, ఎమ్యులిన్ పెట్టుకున్న వెంటనే మీరు ఇది అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇది వాటర్ కన్సిస్టెన్సీగా ఉంటుంది, మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇలా షైన్ అవుతుంది చూడండి, ఇలాగే ఉంటుంది. సిరం పెట్టుకున్నా కానీ మనకి ఇలాగే షైన్ అవుతుంది, కానీ కొంచెం డ్రై అవ్వనివ్వండి. కొంచెం డ్రై అయిపోయింది అనుకోండి, డ్రై అయిన తర్వాత మీరు దీనిపైన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయండి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఒక సన్ స్క్రీన్ లోషన్ తీసుకుంటే సరిపోయిద్దండి. మేము ముందైతే ఇది వాడాము, కానీ కొంచెం స్మెల్ అండి, స్మెల్ బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మైగ్రేన్ అలా ఉన్న వాళ్ళైతే ఇది బాగా స్మెల్ వస్తుంది. అది కాకుండా ఇది చూడండి, ఇది కూడా బాగుందండి. ఇది చాలా మంచి ప్రోడక్ట్, బడ్జెట్లో కూడా వస్తుంది మనకు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో, వాటిలో ఆన్లైన్లో అయితే ఈ రెండు దొరుకుతాయి. కొంచెం బాగా పనిచేయాలి అంటే బాగా ఇది పనిచేస్తుంది, కానీ స్మెల్ అయితే బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత ఇది వాడుతున్నాం. ఇప్పుడు ఇది కూడా ఓకే అండి, స్మెల్ ఏం లేదు, బాగుందనమాట. అందుకని చెప్పేసి మరి ఆయిలీగా ఉంటుంది. ఇదైతే కొంచెం డ్రై స్కిన్, మాకు కొంచెం డ్రైగా ఉండాలి అనుకుంటే ఇది తీసుకోండి. ఆయిలీగానే ఉండాలి అనుకుంటే ఇది. ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి నేను రెండు అయితే బాగున్నాయండి. రెండింటిది అయితే రికమెండ్ చేస్తాను, మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఇది స్మెల్ వస్తుంది, ఇది స్మెల్ రాదు, అంతే. ఓకే, ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని అప్లై చేయాలండి. ఇది చాలా లైట్గా ఇలా అవుతుందన్నమాట, మీకు తెలుస్తుంది అనుకుంటా అండి. నార్మల్గా దీనికి డిఫరెన్షియేట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఈ హ్యాండ్కి. నెక్స్ట్ అండి, ఇది సన్ స్క్రీము లోషన్ పెట్టిన తర్వాత సన్ స్క్రీన్ పెట్టాక ఇది పెట్టాలి. లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ ఇది వాడుతున్నాను అనమాట మేము. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మేకప్ వేసే ఫౌండేషన్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. లుక్ కూడా బాగుంటుంది మీకు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా అప్లై చేసుకోండి. మొత్తం ఈవెన్ టోన్గా మనము ఇవి ఫౌండేషన్ అప్లై చేస్తాం కదా, సేమ్ అట్లా అప్లై చేయండి. ఇంతే. దీనిపైన మీరు కావాలి అంటే లూజ్ పౌడర్ వాడండి. మేము ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నామండి. ఇది బాగుందండి, హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ మనం అప్లై చేసుకున్న నైట్ పూట, డే పూట. హ్యాండ్స్కి లెగ్స్కి అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా. ఫేస్కి కూడా పెట్టుకుంటారు, మేమైతే హ్యాండ్స్కి లెగ్స్కి వాడుతున్నాం. ఇది చాలా బాగుందండి, ఇదైతే చాలా సెట్ అయింది అనిపించింది అనమాట. ఇవి వేరేవన్నీ వాడాం కానీ ఇది బాగా సెట్ అయింది మాకు, కొంచెం మా బాడీస్కి మరి తెలియదు నాకు. ఇదైతే బాగుందని రిజల్ట్. యాక్చువల్ మీరు ఎప్పుడైనా చూడండి, మీ స్కిన్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక 1 వీక్లో మీకు రిజల్ట్ తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోయిన తర్వాత ఇంకా అది బాగానే సెట్ అయింది అన్న తర్వాత మీరు మాటకు ఒకటి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అట్లా మార్చకండి ఎక్కువగా. మీరు చూడండి, అయితే ఫస్ట్ 1 వీక్ అయితే మీరు చూస్తే మీకు తెలిసిపోయింది. ఇట్లా పడలేదు అనుకోండి, దద్దుర్లాగా వచ్చేయటం, ర్యాషెస్ రావడం, ఇట్లా ఏదో ఒకటి అవుతుంది, మనకు తెలిసిపోయిద్ది. అప్పుడు మీరు మార్చేసుకోండి అది. అట్లా చూడండి, మాకైతే ఇది బాగా పని చేస్తుందండి, అందుకని ఇది తీసుకున్నాం మేము. చూపించింది డే కదండి, ఎవ్రీడే అలాగే చేస్తాను. నైట్ పూట నైట్ రొటీన్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ మధ్యలో అయితే ఫేస్ వాష్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు ఎవ్రీడే ఫేస్ వాష్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి, పడుకునేటప్పుడు మాత్రం, లేదా మార్నింగ్స్ అయినా సరే. ఆఫ్టర్నూన్ కొంచెం ఎండగా బాగా, ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సమ్మర్ సీజన్లో అయితే మీరు మధ్యాహ్నం కూడా వీలైతే చేసుకోండి. ఇది మా ఫేస్ వాష్ అయితే ఇది బాగా పనిచేస్తుందండి. ఓకే, ఇది మా నైట్ రొటీన్ అండి. ఇవి అన్ని ఐటమ్స్ ఒకేసారి పెట్టుకుంటారా అనేది ఏం కాదు. ఫేస్ వాష్ అయిపోయిన వెంటనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాను అని అంటే
ఇది 1 డే పెట్టుకుంటాను. ఆల్టర్నేట్ డేసే ఇది వాడాలన్నమాట. రెగ్యులర్గా వాడడానికి ఉండదు. గైకాలిక్ యాసిడ్ అనమాట. ఇది రెగ్యులర్గా పెట్టుకోవద్దనమాట. కొంచెం అంటే మళ్ళీ ఎండగా ఉంటుంది కదా, అలాంటప్పుడు సమ్మర్ సీజన్లో అస్సలు ఇది వాడొద్దనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఇది వాడినా కానీ ఇంకా నల్లగా అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి మీరు సమ్మర్ సీజన్లో ఇది వాడడానికి ఉండదు. వింటర్లోనే కొంచెం ఇది బెటర్ అనమాట. వింటర్లో కూడా రోజు పెట్టుకోవద్దు ఈ క్రీమ్ని. ఆల్టర్నేట్ డేసే పెట్టుకోవాలన్నమాట మీరు. అందుకని చెప్పేసి ఇది పెట్టుకున్న తర్వాత కంపల్సరీ నెక్స్ట్ మార్నింగ్ నైట్ పెట్టుకునే పడుకోవాలి. ఇది నైటే వాడాలండి, డే టైంలో వాడొద్దు ఇది. ఎందుకంటే దీనిపైన ఇది పెట్టుకున్నప్పుడు మీ పైన ఎండబడింది అనుకోండి, దీనివల్ల ఎఫెక్ట్ వేరేగా అవుతుంది, మనకు పాజిటివ్ కంటే నెగిటివ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఇది నైటే పెట్టుకోవడానికి ట్రై చేయండి. రోజు కూడా పెట్టుకోకూడదు. ఆల్టర్నేట్ డేస్ 1 వీక్ పెట్టుకుంటే తెల్లగా వచ్చేస్తాం అట్లా కాదు ఇది. యాక్చువల్లీ ఇది ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవాలి. మీరు ఇది వాడాలి. ఇది ఒక ట్యూబ్ మొత్తం వాడాలండి, ఖచ్చితంగా అయిపోయే వరకు వాడండి. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇది 1 డే పెట్టుకుంటాను. ఒకరోజు ఓన్లీ ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకుంటాను. ఆ విటమిన్ ఈ క్యాప్సిల్ మీకు మెడికల్ షాప్లో దొరికేదైనా వాడచ్చు, లేదా ఇదైనా వాడచ్చు అనమాట. అది మీ ఇష్టం అనమాట. మీకు ఏది సెట్ అవుతుంది అని అంటే ఆ విటమిన్స్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండి. ఇది 1 డే పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మధ్యలో మనం అది పెట్టుకున్న తర్వాత ఇది ఒక రోజు వాడతాం. అట్లా అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ డేస్లో అనమాట ఇలాంటివి వాడాలన్నమాట. ఎప్పుడు ఒకదాని మీదే డిపెండ్ అవ్వకుండా కొంచెం ఇలాంటివి కూడా వాడామనుకో న్యాచురల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ అయితే ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది మీకు, ఈజీగా. విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా మనకు అవసరం కాబట్టి అలాంటివి వాడండి. ఒకటే ఇప్పుడు మెడికల్ షాప్లో దొరికేవి అలాంటి ఎక్కువ ప్రోడక్ట్లు ఎప్పుడు ఫేస్కి ఎక్కువ వాడకండి. చాలా ఎంత తక్కువ వాడుకుంటే అంత బెటరు. నైట్ పూట కూడా చాలా ఫేస్ వాష్ చేసుకొని ఇది ఒక క్రీమ్ పెట్టుకోండి. చాలా అసలుకి నన్ను అడిగితే మనం ఎక్కువ మేకప్లు వేసుకునే వాళ్ళకంటే చాలా అవసరం. ఏమంత మేకప్ వేయము అన్న వాళ్ళకైతే ఇవి సరిపోతాయి. మేమైతే ఎక్కువ మేకప్ ఏమి వేసుకోమండి మోస్ట్లీ అసలుకి. అందుకని చెప్పేసి మేము వాడే మీకు రిఫర్ చేస్తున్నాను. మేము ఏమేమి వాడుతున్నాం వాటి గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి అందుకని నేను మీకు వివరంగా చెప్తున్నా. ఇది అలా వాడతానమాట. ఇది నైట్ రొటీన్ అండి ఖచ్చితంగా. ఇవి నైట్ లాక్మీది నైట్ క్రీమ్ కూడా పెట్టుకుంటాం అనమాట. మోస్ట్లీ అయితే ఇవే సరిపోతుందండి 1 వీక్ మొత్తానికి. ఒకరోజు ఇలా పెట్టుకుంటూ ఆల్టర్నేట్ డేస్ అది వాడతాను కాబట్టి సరిపోతుంది. ఇది డీటాన్ క్రీమ్ అండి. ఇది మీరు 10 డేస్కి ఒకసారి, మనకు మంత్లో ఒక 10 డేస్కి ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఇది చేశారనుకోండి. సమ్మర్ ఉంటుంది కదా, సమ్మర్లో లేదా డస్ట్లో మనం రోజు పొల్యూషన్లో తిరుగుతాం. పోనీ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా మేము ఇంట్లోనే ఉంటాం కదండి అన్నా కానీ మీరు 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా డీటాన్ ఈ క్రీమ్ ఇది పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత మీరు క్లీన్ చేసేసుకోండి అంతే. ఇంకేమి మీరు మసాజ్ చేయాలి ఇది ఏమి చేయొద్దు అనమాట. ఓన్లీ అది అప్లై చేసేసి క్లీన్ చేసేసుకోవడమే అనమాట. ఇది చూడటానికి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుందండి క్రీము. మీకు క్రీమ్ తెలుస్తుంది అనుకుంటా. ఇలా ఉంటుంది, వైట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీరు ఫేస్ అంతా నీట్గా అప్లై చేసేసుకోండి. ఒక లేయర్ లాగా అప్లై చేయండి. థిక్ లేయర్ లాగానే అప్లై చేయండి. మీరు లైట్గా అప్లై చేయొద్దు. థిక్ లేయర్ లాగా అప్లై చేసేసి ఇంకేం లేదు, అప్లై చేసిన తర్వాత వెంటనే వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే దీనికి చేసుకునే ముందు మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఇది అప్లై చేయండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంకేం పెట్టుకోక్కర్లేదు. మీకు ఒకవేళ షీట్ మాస్కులు ఉన్నాయనుకోండి, మీరు ఏదైనా పర్వాలేదండి, ఇదే పర్టికులర్గా అని కాదు, షీట్ మాస్కులు ఉంటాయి కదా, ఒక షీట్ మాస్క్ పెట్టుకోండి, అప్లై చేసుకొని ఇంకా అంతే పడుకోండి. ఇంకా అంతే చాలు. షీట్ మాస్క్ తీసేసిన తర్వాత ఆ సిరమే అట్లా ఉంచేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు వాటర్తోనే అట్లా వాటర్ కొట్టేసి తీసేసేయండి అంతే. ఇంకా మళ్ళీ ఇట్లా గట్టిగా రబ్ చేయకండి. షీట్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా గట్టిగా రబ్ చేయడము, వాటర్ నీట్ క్లీన్ చేయడం అట్లా చేయకండి. ఎందుకంటే దాంట్లో ఉండే సిరం కొంచెం మనం పట్టడానికి నైట్ పెట్టుకుంటే ఇవి నీట్గా మన బాడీ అంతా, మన ఫేస్ అంతా గ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంతే. ఈ 2 నైట్ అంటే 10 డేస్కి ఒకసారి అండి, రోజు ఏం చేయొద్దు. 10 డేస్కి ఒకసారి ఇలా చేసుకోండి. ఈ 2 వాడండి 10 డేస్కి ఒకసారి, చాలా బాగుంటుంది. ఒక 15 డేస్కి ఒకసారో లేకపోతే ఎప్పుడైనా సరే అండి, మీకు ఏదన్నా ఇట్లా బ్లాక్ హెడ్స్ కానీ ఇట్లా కొంచెం రఫ్గా కానీ ఏదన్నా మీకు తేడాగా అనిపిస్తుంది స్కిన్ అన్నప్పుడు 15 డేస్కి ఒకసారి స్క్రబ్బరు, మీరు ఏదైనా స్క్రబ్బర్ పర్వాలేదు, ఫేస్ వాష్ చేసాక ఒకసారి ఇట్లా స్క్రబ్బర్ ఇచ్చేసేసి మీరు స్క్రబ్ చేసేసుకున్న తర్వాత మీరు ఇట్లా ఈ షీట్ మాస్క్ వేసుకోండి. స్క్రబ్ చేసిన తర్వాత అయినా షీట్ మాస్క్ వేసుకోవచ్చు అనమాట. డీటాన్ క్రీమ్ అయినా వాడచ్చు, లేదా ఈ స్క్రబ్బర్ క్రీమ్ అయినా, ఈ రెండిట్లో ఒకటి పెట్టుకున్న తర్వాత షీట్ మాస్క్ వేసుకోండి చాలు.
15 డేస్కి ఒకసారి చేయండి. స్క్రబ్బింగ్ అయితే ఎక్కువగా చేయకండి. స్క్రబ్ ఎక్కువ చేసామంటే మన ఫేస్ పైన ఉండే అంటే మామూలుగా ఎక్కువగా ముడతలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయంట. మన స్కిన్ పైన ఉండేవి మంచి లేయర్ కూడా దీని ఇంత స్క్రబ్ చేయడం వల్ల పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. అందుకని చెప్పేసి ఎక్కువ స్క్రబ్ చేయకండి. ఎక్కువ సార్లు కూడా ఇది వాడకండి. మీరు అంతగానం వాడమన్నారు కదా, వాడొద్దు మీరు ఎక్కువగా. ఇది లైట్గానే అనమాట. 15 డేస్కి ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. ఇదైతే మేము వాడుతున్న ఫేషియల్ అండి, ఫేషియల్ కిట్ 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా మీరు ఎట్లా అయినా సరే ఫేషియల్ చేయించుకోండి. మీరు వెళ్ళి చేయించుకుంటారా లేకపోతే ఇంట్లోనే చేసుకుంటారా, ఎలా అయినా సరే ఫేషియల్ అయితే కంపల్సరీ అండి, మీరు మర్చిపోవద్దు. మేమైతే ఈ ఫేషియల్ కిట్ వాడుతున్నామండి, చాలా బాగుందన్నమాట ఇది. మేము ఇవన్నీ ప్రోడక్ట్లు ఎక్కడ తెచ్చుకుంటామనేది కూడా నేను వీడియో చేసి ఆ షాప్ది వీడియో చేసి నేను పెడతాను. ఇవన్నీ చేయాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. షాప్స్కి వెళ్ళి మేము ఒకసారి వీడియో తీసుకుంటామంటే ఎవరు కూడా మాకున్న సబ్స్క్రైబర్లను చూసి వద్దంటున్నారండి. అందుకని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా చాలా అంటే మనం వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత తక్కువ మందికి అవసరమా అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, మనం అంటే చూస్తున్నారు, వ్యూస్ చూస్తున్నారు కానీ అండి అనేసి ఇలాంటివి ఏం చెప్పలేం కదా. అందుకని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా నాకు కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఫేషియల్ అండి కిట్ అనమాట. మేము ఇంట్లోనే చేసుకుంటామండి. మేమేమి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏం చేసుకోము, ఇంట్లోనే చేసుకుంటాము. మీరు ఒకవేళ మీరు కనుక చేసుకోవాలి అనుకుంటే ఈసారి ఎప్పుడైనా నేను ఫేషియల్ కిట్ ఎలా వాడతాను ఎలా అనేది మీకు చెప్తాను. దీంట్లో 6 ఉంటాయండి, 6 ప్యాకెట్స్ ఉంటాయి. వాళ్ళే స్టెప్స్ వైజ్ చెప్తారనమాట. మీకు 6 ప్యాకెట్స్ కూడా చూపిస్తాను. ఇలా నంబర్స్ వేసి ఉంటాయి. దీని తర్వాత 5 ప్యాకెట్స్ 6 సిరం అండి. అది మేము ఓపెన్ చేసాం కదా, అందుకని చెప్పేసి వేరే గాజు దాంట్లో వేసి ఉంచుకున్నాం అనమాట. 6 సిరం ఉంటుంది. ఫస్ట్ స్టెప్ లైన్గా ఉంటాయి అనమాట. స్టెప్ బై స్టెప్ మనమే చేసేసుకోవచ్చు. నేను ఒకసారి ఎప్పుడైనా వీడియో తీసి మీకు పెడతానండి ఖచ్చితంగా, ఎలా దేని తర్వాత ఎలా చేసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నేను పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ అండి అంతే. మీరు వెళ్ళే ముందు కనుక 10 మినిట్స్ మీరు మొత్తం స్నానం చేసేసిన తర్వాత అంతా ఇంకా రెడీ అయ్యే ముందు అప్పుడు వెళ్ళి ఒకసారి ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక 5 మినిట్స్, మీది కనుక డ్రై స్కిన్ అయితే ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచకండి. మీరు కొంచెం తడితడిగా ఉంటుంది కదా, అప్పుడే వెళ్ళి క్లీన్ చేసేసుకోండి. మీది కనుక ఆయిలీ స్కిన్ అనుకోండి, మొత్తం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత తీసేసేసేయండి. కాకపోతే కొంచెం మీరు ఒక రోజు ముందు కాకుండా చేసుకుంటున్నా అప్పటికప్పుడే రిజల్ట్ కావాలి అని అంటే కొంచెం థిక్ లేయర్ పెట్టుకోండి. పర్లేదులేండి, మామూలుగా 2 రోజులకు రేపటికో అన్నారు అనుకోండి, నార్మల్ లేయర్ పెట్టుకోండి సరిపోతుంది అనమాట. కొంచెం థిక్ లేయర్ పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట. ఇది అప్పటికప్పుడు ఫంక్షన్స్కి లేదా అసలు మేము రేపు పొద్దున ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఫేషియల్ చేసుకున్నా కానీ నేను మార్నింగ్ అయితే ఇది ఒకసారి పెట్టుకుంటాను అనమాట. ఖచ్చితంగా మా దగ్గర ఏమైనా ఫంక్షన్స్ ఎవరైనా పిలుస్తున్నా కానీ ఇది పెట్టుకుంటాను అనమాట. మన అంటే ఇండియన్ స్కిన్ టోన్ నాకు యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్గా ఉంటే బాగుంటాము అనేది నాకు అనిపిస్తుంది. ఇట్లా తెల్లగా ఉన్నా కానీ కాకుండా ఒక ఎల్లో లాంటి లుక్ వచ్చింది అనుకోండి బాగుంటుంది. దీనికి సేమ్ అలా వస్తామండి. ఫేస్ కూడా చాలా గ్లోగా అనిపిస్తుంది, ఒకలాంటి గ్లో అనిపిస్తుంది. ఇట్లా చూడంగానే ఎవరికైనా అబ్బబ్బదే ఉన్నారు అనిపిస్తుంది, చూసారా, అలా అనిపిస్తుంది అనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఇది కూడా బాగుంటుందండి. ఇంత స్పూన్ సరిపోతుందండి. దీంట్లో యాక్చువల్లీ పాలతో అయినా చేసుకోవచ్చు మీరు, లేదు అనుకుంటే కనుక మీరు ఆయిలీ స్కిన్ అయితే మిల్క్తో చేసుకోకండి, డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం మిల్క్తో చేసుకోండి. మళ్ళీ రోజ్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. మీరు రకరకాల నార్మల్ వాటర్తో చేసినా కానీ దీని రిజల్ట్ అయితే మీకు బాగానే కనిపిస్తుందండి. మీరు అంత టెన్షన్ పడక్కర్ల రోజ్ వాటర్ అని చెప్పేసి మిల్క్ అనేసి కర్డ్ అనేసి ఏమీ లేదు, ఉట్టి వాటర్తో చేసినా కానీ బాగుంటుంది. ఇదైతే కన్ఫామ్గా చెప్పగలను నేను. అంటే మిగతావన్నీ కూడా మేము బాగా వాడుతున్నామండి, వాడినవి మాత్రమే మీకు చెప్తున్నాం అనమాట. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాంట్లో మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఏదైతే బాగుంటుంది అనేసి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.